ఓకే. సో, మనము బాబా గారిది ముందు జ్ఞానామృతం చెప్పుకుని తర్వాత మెడిటేషన్ చేస్తాం కదా! అదే పద్ధతి పాటిద్దాము. 46వ అధ్యాయము మనము కొనసాగిస్తూ మధ్యలో ఆగాము. ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగిద్దాం. సో, 46వ అధ్యాయంలో మనకి గయా యాత్ర గురించి కూడా చెప్తున్నారు. ఇదేమిటో చూద్దాం. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకా సాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో నిశ్చయించెను. సుమారు అదే సమయమునందు నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహాన్ని గ్వాలియర్లో నిశ్చయించుకునెను. కాకాసాహెబ్ నానాసాహెబ్ చందోర్కర్ను షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. వారి వారి ఇళ్లల్లో వారి వారి శుభకార్యాలకు ఆహ్వానించారు బాబా గారిని. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివెను. బాబా ఏం చెప్పారంటే, మీ పనులన్నిటికీ ఒక ప్రతినిధిగా శ్యామాను తీసుకువెళ్ళండి అని చెప్పారు. తామే స్వయంగా రావలసిందని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసిందనియు, కాశీ ప్రయాగ యాత్ర ముగియేసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయలో కలుసుకొనిదననియు చెప్పాను. చూడండి, మీరు శ్యామాను తీసుకెళ్ళండి నా ప్రతినిధిగా, అంటే నా స్థానంలో శ్యామాను తీసుకెళ్ళండి మీ ఇళ్లల్లో ఉన్న శుభకార్యాలకి అని చెప్పారు. లేదు బాబా నువ్వురా నువ్వురా అని చెప్పేసి వీళ్ళంటే, నేను వస్తాను, ముందు మీరు శ్యామాను తీసుకెళ్ళండి, మీకన్నా ముందే నేను అక్కడ ఉంటాను, డోంట్ వరీ అని చెప్పారట. సో ఈ మాటలు బాగా గుర్తుంచుకోండి అన్నారు. ఏలనా బాబా సర్వవ్యాపి అని మనకి నిరూపించడానికి మరొక ఉదాహరణ. బాబా సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూర్ గ్వాలియర్ పో నిశ్చయించను. చూసారా, అచటి నుండి కాశీ ప్రయాగ గయా పోవాలని కూడా అనుకున్నారు. అప్పాకోతే అనే అతను వెంట పోవ నిశ్చయించినారు. వారిరువురు మొట్టమొదటి నాగపూర్లో జరుగు ఉపనయనకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయల ఖర్చుల నిమిత్తం కానుక ఇచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి. అతడి నానాసాహెబ్ చందోర్కర్ శ్యామకు 100 రూపాయలను, అతని బంధువుకు జధార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జధారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతని గొప్ప సత్కారము జరిగెను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జదారు మేనేజర్ శ్రీరామ మందిరమును ఆహ్వానించి మర్యాద చేసెను. రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెము చికాకు పడిది. రాత్రి గయా స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయా పండా వచ్చి ఇట్లా నన్ను గయ నుంచి పండా ఒక ఎవరో వచ్చి ఇలా అన్నట్ట, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడు, అచ్చట ప్లేగు కలదా అని త్వరగా పదండి అంటే, అప్పుడు శ్యామ అడిగాడంట, అక్కడ ప్లేగు జబ్బు ఉందా అనేసి. ఆ పండ లేదు అని జవాబిచ్చాడంట. మీరే స్వయముగా వచ్చి చూసుకోండి కావాలంటే అన్నాడంట. అప్పుడు వారు అతను వెంట వెళ్ళి ఆ పండా ఇంట్లో దిగారు. ఆ పండావాడి ఇంట్లో దిగారు. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా వాడు ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందాడు. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది ఇంటికి ముందు భాగంలో మధ్యన అమర్చబడి ఉండెను. దీనిని చూచి శ్యామ మైమరచెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకపోయేదను అని అన్న బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకున్నాను. సో ఇదనమాట. ఆ పండావాడి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ బాబా గారి యొక్క పెద్ద పటము దానికి చక్కగా అలంకరించి ఉన్నదట. సో శ్యామాకి చెప్పారు కదా శ్యామ వాళ్లకు, మీరు వెళ్ళేటప్పటికే నేను అక్కడ ఉంటాను గయలో, మీకన్నా ముందే ఉంటానని. సో ఇలాగ వాళ్ళ ఫోటో ఎప్పుడైతే చూసారో ఆ ఫోటో చూసిన వెంటనే బాబా గారు చెప్పిన మాటలు నిజమే, తనకన్నా ముందుగానే ఆయన ఇంకా రానేలి, మేము ఇంకా గయకి వెళ్ళనేలి, పూర్తిగా ఇప్పుడే వచ్చాము, మాకన్నా ముందే బాబా గారు ఫోటో రూపంలో ఆ పండావాడి ఇంట్లో దర్శనం ఇచ్చారు అని చెప్పి అప్పుడు చెప్పుకోవడం అనేది జరిగింది. వారు అది జ్ఞప్తికి తెచ్చుకొని కండ్ల నీరు క్రమ్మెను, శరీరము గగురు పొడిచెను, గొంతుక పూడ్చుకుపోయానంటే ఏడ్చారు అందరూ. అలా వెక్కి వెక్కి ఏడవసాగారు. బాబాగారు ఆ మాటలు చెప్పడం ఏంటి, మనం ఇక్కడికి వచ్చేసరికల్లా ఆయన ఈ పండావాడి ఇంట్లో ఫోటో రూపంలో దర్శనమిచ్చారు, ఎంతో చక్కటి అలంకరణతో ఉన్నారు అని
వారు ఇక తన్మయత్వంతో ఆనంద బాష్పాలతో కన్నీరు కార్చారు. ఆ పట్టణములో ప్లేగు జాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకున్నాడు. పండా ఏమనుకున్నాడంట, వీళ్ళెందుకు ఏడుస్తున్నారు, ఇక్కడ ప్లేగు జబ్బు లేదని చెప్పాను కదా, అయినా ఉందేమో అనుకుని భయపడి ఏడుస్తున్నారేమో అని పండావాడు అనుకున్నాడు. పండాను, బాబా పటము ఎక్కడి నుండి తెచ్చితివని శ్యామ అడిగాను. పండ తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోను పుణాతాంబేలోను గలరనియు, వారు గయకపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూసిదరనియు, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రిందట చేసితననియు చెప్పాను. అది తాను ఏ విధంగా బాబాను కలుసుకున్నాడో చెప్పాడు. షిరిడీలో శ్యామ ఇంటిలో వ్రేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరితిననియు, బాబా అనుజ్ఞను పొంది శ్యామ దానిని తనకిచ్చిననియు చెప్పారు. అయితే ఈ శ్యామ ఇక్కడే ఉన్నాడు కానీ మర్చిపోయాడు. ఈ శ్యామాని ఎప్పుడో 12 ఏళ్ల క్రితము షిరిడి వచ్చి ఈ పండావాడు బాబాని కలిసి ఈ శ్యామ ఇంటి నుంచే బాబా గారి యొక్క పటాన్ని తీసుకెళ్లాడు. ఆ పటమే ఇది. కానీ ఇప్పుడు శ్యామ మర్చిపోయి నీకే విధంగా బాబా గారి యొక్క పటం నీ దగ్గరకు వచ్చింది అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఇక్కడ ఈయన చెబుతున్నారు, ఈయన శ్యామ అని ఆయన మర్చిపోయాడు, ఆయన ఇంట్లో ఉన్న పటాన్నే ఈయన తీసుకొచ్చాడని ఈయన మర్చిపోయాడు. కొత్తగా వారికి ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటున్నారు మర్చిపోయి. అప్పుడు ఎప్పుడైతే ఇదంతా చెప్పాడో అప్పుడు శ్యామ పూర్వం జరిగిందంతా జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఓ కదా, నేనే కదా ఈ పటాన్ని ఆయనకి ఇచ్చాను అని చెప్పేసి శ్యామ అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు. ఓహో, ఈయనే కదా నాకు ఆనాడు ఇచ్చాడు ఈ పటాన్ని, ఈ శ్యామ ఒకటే కదా అంటే 12 ఏళ్ల కింద జరిగిన విషయము ఇద్దరికిద్దరు మర్చిపోయారు అని చెప్పేసి ఆ పండావాడు కూడా మళ్ళీ శ్యామని ఈ విధంగా కలిసినందుకు మిక్కిలి ఆనందించెను. ఇలా వారిరువురు ప్రేమానురాగాలను అనుభవించి అమితానందమును పొందిరి. శ్యామకు పండ చక్కని రాజలాంఛనములతోడి స్వాగతమిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామను ఏనుగు పైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చెను. ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబాకు తన భక్తులందు గల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదేగాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమయుండెను. వారు వానిలో ఒకరుగా భావించడి వారు. అది జంతువుల యందు కూడా ఆయన భూతదయ కలిగి ఉండేవారు. ఆ జంతువుల్లో తాను కూడా ఒకటిని అన్నట్టు భావించేవా. ఎందుకు? ఆయన సర్వవ్యాప్తమైన ఆత్మలతో అనుసంధానం అవడం అనేటువంటి స్పిరిచువల్ ప్రాసెస్ను ఆయన ఇక్కడ భూమి మీద ప్రాక్టీస్ చేశారు. కాబట్టి తాను ఒక జంతువు వేరు వేరు కాదు అనేటువంటి భావనతోనే ఉండేవారు. అదే ఏకత్వము. ఏకత్వ సాధనలోనే ఆయన ఎప్పుడూ కూడా తాను ఉండేవారు. ఇక్కడ 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా గారి దృష్టి పడెను. బాబా వారిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వాణ్ణి 32 రూపాయలకు కొనెను. ఎవరు? ఒక 2 మేకలు కనిపించే మందలో. ఆ 2 మేకల్లో ఒక మేక మీద దృష్టిపడి 2 మేకల మీద దృష్టిపడి ఒక మేకను సమీపించి ఎంతో ప్రేమతో దాన్ని దువ్వి ఆ మేకల్ని 32 రూపాయలకు కొని తీసుకెళ్లారు. బాబా వైఖరి చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. బాబా ఏం చేసుకుంటాడు ఈ మేకల్ని అనేసి. బాబా మిగిలిన మోసపోయినని వారు అనుకున్నారు. వారు ఏమనుకున్నారంటే 32 రూపాయలు పెట్టి కొనేసారినా బాబా గారిని మోసం చేశాడు వాడు, అమ్ముకున్నవాడు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుచేతనగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలు కొనొచ్చట. 2 మేకలను 8 రూపాయలకు కూడా ఎక్కువే. 8 రూపాయలకు కొనాలన్నా కూడా అని చెప్పేసి బాబాతో అన్నారు. బాబా నెమ్మదిగా ఊరుకున్నారు ఏమనకుండా. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానం వేడగా బాబా ఇట్లా అన్నారు, నాకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేకుండట చేత నేను ధనము నిలువ చేయరాదు. నాకు పెద్దగా ధనం అవసరం లేదు, ఎందుకంటే నాకు ఇల్లు కుటుంబం ఏమీ లేదు. దట్ ఈస్ ఓకే, పోనీలే 32 రూపాయలు పెట్టుకున్నాను, ఏమైతే ఏమైందిలే అని అన్నారట. బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కూడా కొని వానికి పెట్టమని చెప్పారు. ఎవరికి? ఆ మేకలకి. పిదప ఆ మేకలను వాని యజమానికి తిరిగి ఇచ్చివేశాను.
ఇంత చూడండి, ఆయన డబ్బులతోనే కొని మళ్ళీ 4 సేరు శనగపప్పు కూడా కొని వాడికి ఇచ్చి అమ్ముకున్న వాడికి, తర్వాత ఆ మేకల్ని తిరిగి మళ్ళీ ఆ యజమానికి ఇచ్చారంట. అప్పుడు ఇచ్చేసి ఆ పూర్వ వృత్తాంతం చెబుతున్నారు, మేకల యొక్క వృత్తాంతం ఏమిటి? శ్యామ, తాత్య, మరి మీరు ఈ బేరంలో నేను మోసపోయి నేను మీరు అనుకుంటున్నారు, కానీ అది నిజము కాదు. వాళ్ళ కథ వినండి. ఎవరు? ఈ మేకల కథ. గత జన్మలో వీళ్ళు మానవులే. ఎవరు? ఈ మేకలు. వారి అదృష్టం కొలది నా జతగాండ్రుగా కూడా ఉండేవారు, నాతోనే కలిసి ఉండేవారు కూడా. వాళ్ళ అదృష్టం. వారిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండేది. రాను రాను శత్రువులైపోయారు అన్నదమ్ములిద్దరు. పెద్దవాడు సోమరి గాని చిన్నవాడు చురుకైనవాడు. పెద్దవాడు సోమరిగా ఉండేవాడు, ఏ పని చేయకుండా. చిన్నవాడు చురుగ్గా ఉండేవాడు. అతడు చాలా ధనాన్ని సంపాదించాడు. పెద్దవాడు అసూయపడ్డాడు చిన్నవాడిపై. అసూయపడి చిన్నవాడిని చంపేశాడు పెద్దవాడు. వాని యొక్క ద్రవ్యాన్ని అంటే డబ్బుని అపహరించాడు కూడా, దొంగతనం చేశాడు కూడా. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించారు. అన్న తమ్ముణ్ణి చంపడం పెక్కు పన్నుగడలను పన్నెను. ఆ తమ్ముడిని చంపడం కోసం. ఎందుకు? వాడు ఫ్లరిష్ అయ్యాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, చురుకుగా ఉన్నాడు, నేను అన్ననయ్యుండి నేనేమీ చేయలేకపోతున్నాను అనేటువంటి అసూయ, ద్వేషము, పగ పెంచుకొని ఆ తమ్ముడిని చంపడానికి ఎన్నో ఎత్తుగడలు వేశాడంట. కానీ అవి నిష్ప్రయోజనలు అయ్యాయి చాలా వరకు. ఇద్దరు బద్ధ వైరులైపోయారు. ఒకనాడు అన్న తన సోదరుణ్ణి బడితతో కొట్టి చంపేశాడు. బడిత అంటే పెద్ద కర్ర తీసుకుని. చిన్నవాడు అన్నను గొడ్డలతో నరికేశాడు. ఇద్దరికిద్దరు. చిన్నవాడు కూడా ఊరుకోలేదు. ఆయన కొడుతూ ఉంటే ఈయన గొడ్డలు తీసుకుని అన్నయ్యను నరికేశాడు. అలా ఇద్దరు అక్కడ ఆ స్థలంలోనే అలా చచ్చి పడిపోయారు. వీడు వాడిని, వాడు వీడిని. వారి కర్మఫలములచే అందువల్ల వారు అటువంటి క్రూరకర్మ చేయడం వలన వాళ్ళిద్దరూ కూడా మేకలుగా పుట్టారు. నా ప్రక్క నుండి పోచుండగా వారిని ఆనవాలు పట్టుతుని. నేను పక్క నుంచి వాళ్ళు ఆ 2 మేకలు వెళుతూ ఉంటే అవి ఆనవాలు పట్టాను నేను. వారి పూర్వ వృత్తాంతములు జ్ఞప్తికి తెచ్చుకుంటుని వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలగజేసా. ఓకే, ఆ 4 సేర్ల శనగపప్పు ఆ యజమానికి ఇవ్వలేదు, ఈ మేకలకే పెట్టారు ఈయన. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతిని కలుగజేసి ఓదార్చి నేను పంపించుచుంటిని. అందుచే ఇంత ద్రవ్యాన్ని నేను ఖర్చు చేశాను. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా అని చెప్పేసి అన్నారంట. నా బేరము మీకు ఇష్టం ఉండుటచే నేను వారిని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకల పైన కూడా బాబా గారి ప్రేమ ఎట్టిదో చూడండి అని చెప్తున్నారు. సో ఇది ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. ఇది 2 మేకల కథ. సో అన్నదమ్ములు జనరల్గా కొంతవరకు బాగానే ఉంటారు. తర్వాత కాలక్రమాన వాళ్ళిద్దరి మధ్య తేడాలు, ఒకరికి ఏదో ఒక తేడా వస్తుంది వారిద్దరి మధ్య. జనరల్గా అన్నదమ్ముల మధ్య ఇదే జరుగుతుంటుంది. డబ్బో, తెలివితేటలో, పలుకుబడో ఎవరో ఒకరికి ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం. అది ఏమవుతుందంటే ఒకే తల్లి బిడ్డలు అయ్యండి తల్లిదండ్రులు కూడా ఏ విధంగా ఆలోచిస్తారు? ఇద్దరు సమానంగా ఉండాలని కోరుకుంటారు. అలా కుదరదు కదా. ఇద్దరు సమానంగా ఎలా ఉంటారు? ఒకడేమో చదువుకుంటాడు, లేకపోతే ఒకడేమో బాగా డబ్బులు సంపాదిస్తాడు, ఒకడు నార్మల్గా ఉంటాడు, మిడిల్లో ఉంటాడు. ఇద్దరు సమానంగా కావాలని వాళ్ళు చేసే సంకల్పము సరైనది కాదు. ఇద్దరు సమానంగా ఎలా అవుతారు? ఇద్దరి మధ్య సహయోగ్యం అనేది ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు, కానీ ఒకరికొకరు సహాయం అవసరమైనప్పుడు చేసుకోండి అని తల్లిదండ్రులు చెప్పడం తప్పలేదు, కానీ ఇద్దరు సమానం అయిపోవాలని అనడంలో అది రాంగ్. అది ఎప్పుడైతే అటువంటి సంకల్పము తల్లిదండ్రులు చేశారో అది ఆ ఇద్దరికీ కూడా మంచిది కాకుండా పోతుంది. ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు జీవితంలో. అప్పుడు ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇద్దరు సమానం అయిపోవాలంటే ఎలా అయిపోతారు? వాడేమో అంత ఎత్తులో ఉంటాడు, వాడు ఈ ఎత్తులో ఉంటాడు. సో ఎవరు ఏ ఎత్తులో ఉన్నా కూడా సుఖంగా ఉండండి. మీరు మీదిలో మీరు సుఖంగా ఉండండి, మీరు మీదిలో సుఖంగా ఉండండి. అవసరమైనప్పుడు ఇద్దరు సహాయాలు చేసుకోండి
అనేటువంటి సంకల్పము తల్లిదండ్రులు చేయాలే తప్ప, వాళ్ళు చాలా విచిత్రంగా ఈ ఈ ఈ డి ఇంత డిఫరెన్స్ ఉండు, ఇంత డిఫరెన్స్ లేకపోతే ఇంత డిఫరెన్స్ ఉన్నా కూడా ఇద్దరు సమానంగా ఉండాలి అంటారు. రామలక్ష్మణులు చూపిస్తా ఉంటారు. రాముడు, లక్ష్మణుడు వాళ్ళ యొక్క కథ వేరు. వాళ్ళ భూమి మీదకి వచ్చిన పర్పస్ వేరు. రాముడు వెనకాతల లక్ష్మణుడు ఎప్పుడు ఉండడానికి కొన్ని కారణాలున్నాయి. సో, అవన్నీ పక్కన పెట్టేస్తారు. రామలక్ష్మణులాగా ఎప్పుడూ సమానంగా కలిసి ఉండాలి అంటారు. మరి రాముడిలాగా అయోధ్య అడవులకి వెళ్ళండి అని చెప్పరే మళ్ళీను. సద్యోగాలు మానేసేసి మీరు అడవులకెళ్ళి బ్రతకండి అంటారు మళ్ళీ. సో, ఇట్లాంటివి కొన్ని థింగ్స్ రాంగ్‌గా చేస్తూ ఉండడం వల్ల కూడా ఎక్కువగా ఈ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఎనీవే. సో, ఈ 2 మేకల కథ నుంచి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే, ఒకటి బాబా గారు యొక్క మెమరీ. అంటే ఎన్నో జన్మల కిందటివైనా సరే ఆయనకు గుర్తుంటాయి. దానికి గల కారణం ఏంటంటే, మనకైనా సరే మనం కూడా ఈ మెడిటేషన్స్ ద్వారా మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని గనక లేకపోతే మన సోల్‌ని గనక అవేకన్ చేసుకుంటే, మరి కొన్ని జన్మల వరకు మనం ఏంటి అన్నది మనం రియలైజ్ అవ్వచ్చు. అది ఇంకా దాని యొక్క సాధన పెరుగుతున్న కొలది నువ్వు ఎంత అనాహత చక్ర స్థాయి తర్వాత ఏకత్వ సాధన అనేది నువ్వు ఎంత చేస్తే నీకు అంతలాగా విశ్వంతో నువ్వు కనెక్ట్ అవుతావు. అప్పుడు ఎన్నో జన్మల కిందట కూడా మనకి గుర్తుంటాయి. బాబా గారికి గుర్తున్నట్టుగా. సో, అది ఇక్కడ జరిగిన విషయము. ఇది 46వ అధ్యాయం మనకు పూర్తయింది. 47వ అధ్యాయము స్టార్ట్ చేద్దాం. ఈ 47వ అధ్యాయంలో వీరభద్రప్ప, చెన్న బసవప్ప అనే కప్ప పాము యొక్క కథ చెప్తున్నారు. ఇందాక ఇద్దరు అన్నదమ్ములు మేకలుగా జన్మించిన వృత్తాంతాన్ని మనకి తెలియజేశారు బాబా గారు. ఇక్కడ కప్ప పాముగా పుట్టారట. ఎవరు? వీరభద్రప్ప, చెన్న బసవప్ప. ఇదేమిటో చూద్దాం. శ్రీ సాయి ముఖం ఎప్పుడు కూడా పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగడించినచో గత ఎన్నో జన్మల విచారాన్ని నశింపజేసి ఎంతో పుణ్యమన్ని ప్రాప్తించినట్లు చేసెదరు. వారి దయాదృష్టి మనపై ఉన్నచో మన కర్మబంధనములు వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందెదము. గంగా నదిలో స్నానము చేయి వారి పాపములన్నీ తొలగును. అట్టి పావనమైనది కూడా యోగులెప్పుడూ వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నిటినీ వారి పాదధూళిచే పోగొట్టెదరా అని ఆతృతతో చూచును. అంటే ఆనాడు అలా ఉండేది. ఆనాడు ఏంటంటే ఇప్పుడు మనకి దత్తాత్రేయుని టైంలో కూడా మీరు దత్తాత్రేయుని గురుచరిత్ర గనక చదివితే ఎన్నో నదుల గురించి మాట్లాడతారు వాళ్ళు. అంటే ఆ టైంలో అవధూతలు వస్తూ ఉండేవారు. అవధూతలు, ఎంతోమంది యోగులు ఒకే సమకాలికంగా ఎప్పుడూ కూడా భూమి మీదకి వస్తూ ఉండేవారు. వచ్చి ఏం చేసేవారు అంటే, అలాగే దేవతలు కూడా దిగుతూ ఉండేవారు. దేవుళ్ళు దిగినా దిగకపోయినా దేవతలు అంటే వేరే లోకంలో ఉండేవారు. వాళ్ళు కూడా కిందకు దిగుతూ ఉండేవారు. వారందరూ కూడా ఆ నదుల్లో స్నానాలు చేస్తూ, అలాగే యోగులు, అలాగే సంగమాల్లో కూడా స్నానాలు చేస్తూ, యోగులు, అవధూతలు, అలాగే దేవతలు ఎక్కువగా ఈ భూమిని దర్శిస్తూ ఉండేవారు అన్నమాట. అందువల్ల ఏంటంటే భూమి ఎప్పటికప్పుడు అవి పావనం అవుతూ ఉండేవి. ఆ నదులు కూడా ఎనర్జైజ్ అవుతూ ఉండేవి, పావనమవుతూ. ఎందుకంటే మానవులు జీవిస్తూ ఉండడం వల్ల భూమి మీద ఈ మానవుల యొక్క కర్మాలు, వారి యొక్క పాపపుణ్యాలు ఇవన్నీ కూడా ఆ నదుల్లో స్నానాలు చేసి లేకపోతే సముద్రాల్లో స్నానాలు చేసి ఏం చేసేవారంటే ఆ పాపాలను అందులో వదిలేసేవారు. మరి ఆ పాప పంకిలాలన్నీ కూడా ఆ గంగమ్మ తల్లి తాను తీసుకొని తాను అనుభవిస్తూ ఉండేది. ఈ అవధూతలు, దేవతలు లేకపోతే యోగులు అనేవారు, దేవీ దేవతలు అనేవారు కూడా వచ్చి అందులో స్నానం చేసి ఎప్పటికప్పుడు ఆ పాప పంకిలాన్నంతా కూడా ఆ నదుల నుంచి
ఆ గంగమ్మ తల్లి నుంచి దూరము చేసి దానంతటిని ప్రక్షాళన చేసి మళ్ళీ ఆమె పావనంగా ఉండేటట్టుగా వారు చేసి వెళుతూ ఉండేవారు. మళ్ళీ మానవులు ఎప్పుడైతే ఆ నదుల్లో లేదా సంగమాల్లో స్నానాలు చేశారో మరి వాళ్ళు పవిత్రులు అవుతూ ఉండేవారు ఆ పాపాలన్నింటినీ కూడా వదిలించుకొని. సో అప్పుడు ఆ రోజుల్లో అది ఒక సాధన, పాపాలను వదిలించుకునే సాధన. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏ అవధూతలు రారు, దేవతలు అస్సలు రారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు ఆ సాధన అనేది కూడా లేదు. సో అందువల్ల ఏంటంటే ఎన్నో నదులు ఆల్రెడీ ఇంకిపోయాయి. అసలు ఎన్నో ఎన్నో పేర్లుంటాయి. సరస్వతి నది కూడా అది ఒక జీవనది. ఇప్పుడు గోదావరి ఎలా ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా పారుతున్న ఒకే ఒక నది ఇప్పుడు గోదావరి ఒకటే ఉంది. మిగతా వచ్చే ఈ వంశధార ఇవన్నీ కూడా కొత్త కొత్తగా వచ్చిన నదులు. ఒకప్పుడు ఆనాటి రోజుల నుంచి కూడా వస్తున్న నదుల్లో సరస్వతి ఇవన్నీ కూడా అవి సముద్రంలోకి కంప్లీట్‌గా వెళ్ళిపోయినవి. ఎందుకంటే వాటిని శుద్ధి చేయడానికి దేవతలు గాని, అవధూతలు గాని ఇప్పుడు ఎవరు రావటం లేదు. కాబట్టి అవి ఇక భూమి మీద ఇక లేవు. గోదావరి ఒక్కటే అప్పటి నుంచి ఇప్పటిదాకా వెళ్తూ ఉన్నదనమాట. సో కాబట్టి అదే ఇక్కడ చెబుతున్నారు. గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగేవి. ఎందుకు అలా తొలుగుతూ ఉండేవి? కారణం ఏంటి? ఏమిటి గంగాదేవి యొక్క ప్రత్యేకత? ఎందుకు పాపాలు తొలగేవి మానవుడికి అంటే, గంగాదేవిలో స్నానము చేస్తే పాపాలు ఎందుకు తొలగేవంటే, ఆవిడకి అటువంటి పవిత్రతను లేదా ఆవిడకి అటువంటి ఎనర్జీస్ను సంపాదించి పెట్టేవారు ఎవరు? యోగులు అనేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిందే. సో యోగుల పవిత్ర పాదధూళి చేతనే ఆవిడ పవిత్రం అవుతూ ఉండడం వల్ల ఈ మానవులు వెళ్ళి దాంట్లో స్నానం చేసి వాళ్ళ పాపాలను పోగొట్టుకుంటూ ఉండేవారనమాట. సో యోగుల్లో ముఖ్య అలంకారం ఎవరంటే శ్రీ సాయి. పావనం చేసే ఒక కథ వినండి. సర్పము కప్ప. సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పుతున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఒకనాడు ఉదయము ఉపాహారము ముగించిన తర్వాత వ్యాహ్యానికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. బాబా గారు చెబుతున్నారు, ఇలా కూర్చున్నాను నేను, అలాగా పోయి ఒక వ్యాహ్యాలకు అలా వెళ్ళి అలసిపోయి ఉన్నానేమో, విశ్రాంతి నొంది తిని చేతులు కాళ్ళు కడుక్కుని స్నానము చేసి హాయిగా కూర్చుని ఉంటిని. అచట చెట్ల నీడల్లో కాలిత్రోవ బండి త్రోవలు రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచున్నది. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబగలాడుట వింటిని. చెకుముక రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండెను. వాను నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకు అందజేశను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించను. అతడు అదేమియా అని తెలుసుకొనగోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలములను అనుభవించుచున్నదని చెప్పి తిని, గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించ తీరవలేను. దాన్ని గూర్చి దుఃఖించినచో ప్రయోజనం లేదు. వాడు చిలుమును పీల్చి నాకు అందజేసి తానే స్వయంగా పోయి చూచెదనని చెప్పాను. ఒక కప్ప పావుచే పట్టుకునబడి అరుచుచుండుననియు, గత జన్మలో రెండునో దుర్మార్గులే గాన ఈ జన్మ యందు గత జన్మ యొక్క పాపము ఈ శరీరములతో అనుభవించుచున్నదనియు చెప్పి తిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పామును ఒక కప్ప నోటితో పట్టుకుని ఉండుట చూశాను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషాల్లో పాము కప్పను మృంగునని చెప్పాను. నేనంటే సో ఇది ఏంటంటే, ఒక కప్ప పాము రెండు కూడా వైరముతో దెబ్బలాడుకుంటున్నవి. కంప్లీట్గా ఈ కప్పను నోట్లోకి వేసుకుని ఆ పాము ఈ రెండు చూసి ఏమిటి ఇలా ఉన్నది అని చెప్పేసి బాబాగారి పక్కన కూర్చున్న ఒక వ్యక్తి అడిగితే వీళ్ళిద్దరూ కూడా పూర్వజన్మలో మానవులే. వీళ్ళిద్దరూ అప్పుడు కూడా దుర్మార్గులే. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే కొట్టుకుంటూ ఉండేవారు. పైగా ఇద్దరు దుర్మార్గులే. వాళ్ళిద్దరూ దుర్మార్గులు కావున ఈ జన్మ యందు కూడా ఒక వైరులు, కప్ప పాము రెండిటికి పడదు కదా, ఆ విధంగా వాళ్ళు జన్మలెత్తి వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవిస్తున్నారు అని బాబాగారు చెప్పారు. సో కాబట్టి మీరు ఇక ఆ స్థలానికి పోకండి, మీరు భయపడకండి అని చెప్పారట. పాము మీద పడి ఖర్చుకొని వాని భయము అతని మాటలు ఎక్కించకయే నేను ముందు పోయి, సో ఓ వీరభద్ర,
నీ శత్రువు చెన్న బసవప్ప కప్ప జన్మమెత్తి పశ్చత్తాపడటలేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికీ వాని ఎందు శత్రుత్వను వహించే ఉన్నావా? సిగ్గులేదా నీకు? మీ ద్వేషాలను ఇంక విడిచిపెట్టరా మీరు అని బాబా గారు వాళ్ళతో మాట్లాడారంట. ఎవరు? ఈ వీరభద్రప్ప అంటే ఎవరు? పాము. పాముతో మాట్లాడారంట బాబా గారు. నీవు నీ శత్రువు ఈ చిన్న బసవప్ప కప్ప జన్మ ఎత్తాడు, మీ ఇద్దరికి సిగ్గు లేదా మీకు? నువ్వేమో సర్పజన్మం ఎత్తావు, వాడేమో వాళ్ళ కప్పలా పుట్టాడు. అయినా సరే మీరు మీ కర్మను అనుభవిస్తూ కూడా ఇంకా శత్రుత్వాన్ని వహించే ఉన్నారా? సిగ్గులేదా మీకు? ఇంకా మీ ద్వేషాలు మీరు విడిచిపెట్టరా అని చెప్పేసి బాబాగారు అన్నారంట. ఆ మాటలు విని సర్పము కప్పను వెంటనే విడిచిపెట్టిందంట. విడిచిపెట్టి నీటిలోకి వెళ్ళిపోయి అదృశ్యం అయిపోయిందంట. సో కప్ప కూడా గంతులు వేసుకుంటూ చెట్లు పొదల్లోకి వెళ్ళిపోయింది. అంటే వాడికి అర్థమైనాయి, వాడి ఆత్మలకు అర్థమైనాయి బాబా గారు వాటి గురించే మాట్లాడుతున్నారని తెలిసి ఏం చేశాడంటే అప్పటికి ఆ వైరాన్ని అలా ఆపి ఇద్దరు కూడా విడిపోయి ఆ పాము అటుపోయింది, ఈ కప్ప ఇటుపోయింది. సో అది జరుగుతున్న విషయము. మనకి టైం అయింది, మనం మొదలు పెడదాం మెడిటేషన్.